అయితే ఉద్దేశించి అయితే కాదు, మేము కామెడీ పరంగా తీసినాం, ఉద్దేశించి అయితే తీసుకోవద్దండి. క్లోజ్ అప్ బుద్ధకు పెట్టింది క్లోజ్ అప్ తమ్ముడు అనేటండి గుద్దుకి నీకు నీళ్ళు వచ్చినట్టుంది అబ్బా నా పెళ్ళం కాదు బా, నేను నీ పెళ్ళాన్నేం కాదు బా ఏమి నానికి వెర్రిదంగే తిక్కదెంగిందన్నా నీకే తెలివిందే లేదా? నువ్వు ఇట్లా క్లోజప్లు ఎన్ని పెట్టావో? వేసుకుంటే ఒంగోడి గుద్ద తెగించుకుంటా సరిపోతుంది. అప్పుడు నీ బాటదే. డిసెంబర్ 12 చూచానా బూత్ ఉంటే వచ్చానా మీ ఇంటికాడికి వచ్చి అల్లరి అంటే ఉండాయి. నన్ను సర్ది చెమ్ముదామని బాగా ఇచ్చేసినావు. నీకు నగులాట ఉన్నట్టుంది. నా మట వచ్చి పానం ఉంది నేడా. తమ్ముడు అనేటండి గుద్దుకి నీకు నీళ్ళు వచ్చినట్టుంది బా రోజుగాన బూతులు ఉంటేనా మీ డైరెక్టర్ కొడతారు. నేను పడేసి నిన్ను కొట్టానా? నన్ను ఎందుకు డైరెక్టర్ చెప్పింది చేస్తాను. నాకు సంబంధం ఏంటి? ఆయనకి అవసరం పిలిచి వరుణ్ రెడ్డి డిసెంబర్ 12 సినిమాలో బూతులేదు పెట్టావునా? సినిమాలో ఏం పెట్టలే, అట్లా ఏం లేదబ్బా. అబ్బా నా పెళ్ళం కాదు బా, నేను నీ పెళ్ళాన్నేం కాదు బా రొట్టె నీకు ఒకటి చెప్పన్నారా? నువ్వు ఇక్కడికి వచ్చినందుకు నీకు ఒక ప్రామిస్ రా. నీకు ఒక మంచి మొగుడిని ఎదిగి పెడతాను రా. మొగుడిని పెళ్లి చేసుకో. డైరెక్ట్ చేస్తాం మీ పెళ్లి వీడియో నీ మొగుడు, డైరెక్టర్ మొగుడు. పెళ్లి చేసుకోరామా? ఏమి నానికి వెర్రిదంగే తిక్కదెంగిందన్నా మేరేందో సినిమా గురించి మాట్లాడదాం అంటే పెళ్లి సంబంధాలకు వచ్చేటుంది. ఇవాళ రేపు ఏం కాదురా, అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారా? అమ్మాయిలు నువ్వు చేసుకోరా. చేసుకుంటే ఒంగోడి గుద్ద తెగించుకుంటా సరిపోతుంది. అప్పుడు నీ బాటదే. నువ్వు చెప్పింది చేస్తుంటా నేను. చూసావా ఒక్క బూతు మా సెట్ మీద సిగ్గు తగలయ్యా. ఏమన్నారా నేను? మీరంతా తేడా ఉన్నారు, అందుకే సైకో. అట్లా నిజంగా రొట్టె ప్రామిస్. అసలు అంతా బీపులేసి అట్లా సినిమా క్లాస్ గా ఉంటది. పోచా ఫ్యామిలీ అంతా మొత్తం ఫ్యామిలీ. పుట్టనోళ్ళు నువ్వేమనుకున్నావు? నువ్వు పుల్లయ్య మీరే వెళ్ళాలేమో ఈ సినిమా కనుక్కున్నావు. కాదురా, పుల్లయ్య వెళ్ళాము. మీ అమ్మ మీ నాయన పుల్లయ్య గర్ల్ ఫ్రెండ్. నీకు పెళ్లి కాలేదు కదా, పెళ్లి తీసుకెళ్ళచ్చు. అందరూ ఒక్క బూత్ ఉండదు. అంత ఉంటే చచ్చిపోతావుగా. నీది పానం వేరా, నాకు నీ పానం చాలా ఇష్టం. అరే నీ పానం అరే నీ పానం మీద నాకు చాలా ఈడనే చచ్చిదింగేలా ఉన్నావు. నువ్వు పడిపోయి జాగ్రత్తగా ఉండు. బూతులు బాగా మాట్లాడుతున్నాడు. నాతో సినిమా తీసి మాట్లాడిద్దామా? వద్దు నాయనా, నీతో సినిమా ఇచ్చా. నువ్వు నా గుద్ద నెంగుతావు. బాగా బూతులు మాట్లాడుతున్నా. ఇట్లా క్లోజ్అప్ పెట్టి తీయనా? ఇది క్లోజ్అప్ బుద్ధకు పెట్టింది క్లోజ్అప్. రే రొట్టె, నువ్వు నా కోసం ఇంత దూరం వచ్చావు కాబట్టి నీకు ఒక ఆఫర్ రా. ఈ సినిమా నేను ప్రొడ్యూస్ చేశా కదా, నీతో ఇంకో సినిమా ప్రొడ్యూస్ చేస్తారా నువ్వు హీరోగా? మీరు హీరోయిన్ కాదు, హీరో నువ్వే. రొట్టె కోసేనా ఒట్ట నువ్వు హీరో. అందులో నైనా మీతో సావాసమే వద్దు. మీ కాళ్ళు పట్టుకుంటా, మీ మడ్డలకు నమస్కారం నైనా. నువ్వంటే ఇష్టం రా, కాబట్టి నీ మీద ఒట్టేసానంటే నిజంగానే. మళ్ళీ హక్ చేయండి, నేను క్లోజ్ అప్ పెడతా.
నీకే తెలివిందే లేదా? నువ్వు ఇట్లా క్లోజప్ ఎన్ని పెట్టావు? సరేరా, లవ్ యూ రా. ఆ, ఏం ఉండదురా, నువ్వు బతికే ఉంటావు. నీ ప్రాణం సినిమా నాకు ఇంపార్టెంట్. సినిమా అంతా నాకు తెలిసి నీకేమన్నా అన్ని క్లోజప్లే. అన్ని క్లోజప్లే. అన్ని క్లోజప్లే. ఏడ నుంచి పెట్టి తీస్తానే. అన్ని క్లోజప్లే. క్లోజప్లే. డిసెంబర్ 12th మొత్తం బాగాలేకుండే అనుకో, సినిమా బాగుంటది. బూతులుంటే పసక్. ఓకేరా. నీకేమన్నా అయిందనుకో, నేను వచ్చి నీ పాట మీద క్లోజప్ పెడతా. క్లోజప్. ఓకే, క్లోజప్. మా సంపురం నేను క్లోజప్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరెక్టే. మొత్తానికైతే ఎక్కడున్నా అనుకుంటున్నారో, మన నన్నన్న కాడ సైక్ సిద్ధ అనే డైరెక్టర్ దగ్గర ఉన్నా. వీళ్ళిద్దరు కలిసి మంచి మూవీ తీశారు ఫ్రెండ్స్. దాంట్లో బూతులు ఏమి లేవు, టీజర్లో మాత్రమే కదన్నా. అందులో కూడా లేవు బీపులు. సినిమాలో అయితే లేవు. సినిమాలో బీపులు కూడా లేవన్నా. బీపులు లేవు, బూతులే లేవు. కరెక్ట్. మీరు చూసిన ఇప్పుడు చూసిన కంటెంట్ అయితే జస్ట్ సినిమా కోసం మాత్రమే. ఎవరు ఉద్దేశించుకోవద్దండి. మన డిసెంబర్ 12th చూసేయండి థియేటర్లో. బల్లంటే అది బుద్ధ తిరిగిపోతుంది సినిమా. ర్యాంప్ పడుతుంది అంటే